క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని యెడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనం నుంచి చివరి వరకు. మార్కు సువార్త 15వ అధ్యాయము 42 నుంచి 47 వచనాలు. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము. గనుక సాయంత్రకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి, ఆయన ఇంతలోనే చనిపోయినా అని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవము అప్పగించెను. అతడు నార పట్టుకొని ఆయనను దింపి ఆ బట్టలో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయన్ను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేని మరియయు యేసు తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు పెద్ద కేక వేసి చనిపోయిన తర్వాత విశ్రాంతి దినముకు ముందు రోజు వారు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారిని తమకు అప్పగించమని శిష్యులను పిలాతును బతిమలాడుకున్నారు. అప్పుడే చనిపోయాడా అని ఒకంత ఆశ్చర్యాన్ని పిలాతు వ్యక్తపరిచి శతాధిపతి ద్వారా ఆ విషయాన్ని తెలుసుకొని యేసు ప్రభు వారి యొక్క శవమును వారికి అప్పగించారు. వారు వెంటనే ఆయన శవమును శిలువ మీద నుంచి దిప్పి నారబట్ట కట్టి అరిమతయి యోసేపు అనువాని యొక్క సమాధిలో ఆయనను పాతిపెట్టుపట్టారు. అక్కడున్న స్త్రీలు ఈ విషయాన్ని గమనిస్తూ వచ్చారు. అరిమతయి యోసేపు అనేవాడు దేవుని రాజ్యము విషయంలో భయభక్తులు కలిగిన వాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఎదురు చూస్తూ ఉంటాడు దేవుని రాజ్యం కొరకు. ఇతగాడు ఒక సమాధిని తొలిపించుకుంటాడు ముందుగానే తన కొరకు. ఎప్పుడైతే యేసు ప్రభు వారికి అవసరం అని అనుకుంటాడో దాన్ని అడుగుతాడు. ఇది కూడా ప్రవచనము నెరవేర్పు యొక్క ఇదే. సమాధులలో మరొకరు సమాధుల్లో ఆయన పరుండబెడతాడు, పాతి పెట్టబడతాడు అని చెప్పబడిన వాక్యం యొక్క నెరవేర్పు ఇక్కడ మనం చూడగలుగుతాం. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు వారి యొక్క జనన మరణము ఒక మాదిరి మనకు చూపెడుతుంది. సైలెంట్గా ఈ లోకానికి వచ్చారు, ఆర్భాటముతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. మళ్ళీ సైలెంట్గా ఆయన సమాధి చేయబడ్డాడు. సో ఆయన జననము ఎవరికి తెలియదు, కానీ ఆయన మరణము ప్రపంచము చూచింది, అక్కడున్న ప్రపంచం. తర్వాత ఆయన సమాధికి ఎవరికి తెలియదు, సైలెంట్ కొంతమంది మాత్రమే దాన్ని చూచారు. ఇది మనిషి తాలూకా సక్సెస్కు నిదర్శనం, ఒక పరిపూర్ణమైన జీవితానికి సంకేతం. మన పుట్టిక ఎవరికి తెలియాల్సిన అవసరంలా, మన సమాధి ఎవరికి తెలియాల్సిన అవసరంలా, మన మరణము తెలియాలి. మనం విడిచి వెళ్తున్న ఈ యొక్క మన యొక్క గొప్ప చరిత్ర
మరొకరికి మాదిరికరంగా ఉండాలి. యేసు ప్రభువారు కారణజన్ముడు. ఆయన జన్మ సార్థకం చేయబడింది. ఆయన వచ్చిన ఉద్దేశము నెరవేర్చబడింది. మనందరం కూడా ఈ లోకానికి ఉద్దేశాలతోనే పంపబడ్డాం. ఎన్ని సంవత్సరాలు బ్రతికావన్నది ఏమాత్రము కొలమానం కాదు. పంపబడిన ఉద్దేశం నెరవేర్చబడిందా లేదా అన్నది మాత్రమే కావాలి. ఇంకా రేపు బతకాలి, ఎల్లుండి బతకాలి అన్న కోరికలు మనిషిని బతికించాలి అన్న కోరిక మనిషిని దేవుని యొక్క ప్రణాళికకు దూరం చేస్తుంది తప్ప దేవుని యొక్క ప్రణాళిక మనిషి జీవితంలో నెరవేర్చబడదు. కనుక ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో నీ పుట్టుక, నీ జననము, నీ మరణము నువ్వెవరో తెలియాలి అని అంటే నీ పుట్టుకతో పని లేదు. నీ మరణం తర్వాత లేకపోతే మరణముకు ముందు నువ్వు విడిచిపెట్టిన ఒక సాక్ష్యము అనేకులకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండాలి అని మనవి చేసుకుంటే మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయగలరని మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.